Hello children, welcome to Sandhya Tutorials. ఈరోజు మనం exercise 3.3లోని question number 3ని చూద్దాం. Number of children in 6 different classes are given below. Represent the data on a bar graph. ఓకే, వాళ్ళు ఒక డేటాని అయితే మనకి ఇచ్చారు. ఈ డేటాని మనము బార్ గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకు క్లాసెస్ ఇచ్చారు 5th to 10th, అలాగే వాటిలో ఉన్న నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ని కౌంట్ ఇచ్చారు. ఓకే, దీన్ని మనము బార్ గ్రాఫ్లో రిప్రజెంట్ చేయాలి. అలాగే కింద కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఓకే, ఫస్ట్ అయితే మనము దీన్ని బేస్ చేసుకొని బార్ గ్రాఫ్ డ్రా చేసేద్దాము. ఓకే, సో నేనైతే ఇలాగ పేపర్లో డ్రా చేసి చూపించేస్తాను, మీరు ఖచ్చితంగా గ్రాఫ్లో వేయడానికి ట్రై చేయండి. ఓకే, థర్డ్ క్వశ్చన్లో మనము కనుక ఇక్కడ చూసుకుంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఎంతవరకు ఉన్నారు అంటే హైయెస్ట్ కౌంట్ వచ్చేసి 135 కదా. అంటే 80 నుంచి మనకి ఇలా 135 రేంజ్లో స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి మనము స్కేల్ అనేది 1 యూనిట్కి వచ్చేసి నేను 10 చిల్డ్రన్స్ తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో వచ్చేసి మనం క్లాసెస్ తీసుకుంటాము 5 to 10 క్లాసెస్. అలాగే వై యాక్సిస్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ మార్క్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇది చిల్డ్రన్. ఓకే, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇక్కడ నేను రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ స్కేల్ వచ్చేసి 1 యూనిట్కి 10 చిల్డ్రన్స్ తీసుకున్నాను. మీరైతే కనుక 1 యూనిట్కి 50 తీసుకోవచ్చు, లేదా 25 తీసుకోవచ్చు. అది బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, నేనైతే 1 యూనిట్కి 10 చిల్డ్రన్స్ తీసుకొని ఇలాగా ఇక్కడ వై యాక్సిస్లో 1 to 140 వేసుకున్నాను. ఎక్స్ యాక్సిస్లో 5 to 10 క్లాసెస్ని ఇలాగా రిప్రజెంట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మనం క్వశ్చన్లో చూసుకుంటే 5th క్లాస్కి వచ్చేసి వాళ్ళు నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎంతమంది అని చెప్తున్నారు, 135. అంటే మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కింద ఒక బేస్ లైన్ వేసుకోవాలి ఇలా. ఓకే, సో 1 యూనిట్కి నేను ఇక్కడ 5th క్లాస్ అని అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ 5th క్లాస్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటున్నారు ఇక్కడ 135. అంటే ఇప్పుడు నేను 135 వరకు ఒక బార్ని ఇక్కడ వేస్తాను. ఓకే, సో 135 అంటే ఎంతవరకు వస్తుంది, ఇక్కడ 130 to 140 ఇక్కడ ఉంది కదా. ఈ రెండు లైన్స్ మధ్యలో ఇలా ఇది 135 అనుకుంటాను నేను. ఓకే, సో 5th క్లాస్కి వచ్చేసి 135 మెంబర్స్ కదా. సో ఇక్కడ నుండి 135 వరకు ఇలాగా ఒక బార్ డ్రా చేసేసుకోండి. ఓకే, ఇలా. ఓకే, సో ఇక్కడ మనకు 5th క్లాస్లో 135 మెంబర్స్ ఉన్నారన్నది ఈ బార్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, కమింగ్ టు ది 6th క్లాస్ ఎంతమంది ఉన్నారని చెప్పారు, 120 కదా. సో 120 వచ్చేసి ఇక్కడ ఇలాగ 6th క్లాస్కి కూడా 120 వరకు ఒక బార్ వేసేసుకుందాం. ఓకే, సో ఇలా. నెక్స్ట్ 7th క్లాస్కి వచ్చేసి 95 అన్నారు. 90 to 100 దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలంటే ఇక్కడ 95 వేసుకోవాలి కదా. సో 95 అంటే లైన్ వేసుకుందాం ఒక్కసారి. సో ఇక్కడ మనకు రావాలి కదా. సో 7th క్లాస్ స్టూడెంట్స్ వచ్చేసి 95 మెంబర్స్. అంటే ఇలా ఒక బార్ 95 వరకు వేసుకోండి. ఓకే, సో హారిజాంటల్ లైన్. నెక్స్ట్ 8th క్లాస్ వచ్చేసి 100 మెంబర్స్ అని చెప్పారు. సో ఇక్కడ 8th క్లాస్ది 100 వరకు వేసుకోండి ఇలాగా. ఓకే, నెక్స్ట్ 9th క్లాస్ వచ్చేసి 90 మెంబర్స్. సో ఇది కూడా 9th క్లాస్ 90 మెంబర్స్, 90 వరకు ఇలా వేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ 10th క్లాస్ వచ్చేసి 80 మెంబర్స్ అని అంటున్నారు. సో 80 వరకు. ఓకే, ఇలాగా వాళ్ళు ఇచ్చిన వాల్యూస్, ఈ టేబుల్ ఏదైతే ఉందో ఈ ట్యాబ్లో ఫామ్లో ఉన్న వాల్యూస్ని బట్టి ఇక్కడ మనము ఈ గ్రాఫ్ డ్రా చేసుకోవడం జరిగింది కదా. సో కింద కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు, వాటికి ఆన్సర్ చేద్దాం. ఇక్కడ హౌ వుడ్ యూ చూజ్ అ స్కేల్ అని అడిగారు. సో స్కేల్ ఎలా తీసుకున్నాం మనము, నేను తీసుకున్నదైతే 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 చిల్డ్రన్ అని తీసుకున్నాను.
మీరు ఏ స్కేల్ అయితే తీసుకున్నారో ఆ స్కేల్ని ఇక్కడ రిప్రజెంట్ చేయండి. ఓకే, సో స్కేల్ వచ్చేసి 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 10 చిల్డ్రన్. మీరు ఒకవేళ 25, 50 అలా తీసుకుని ఉంటే కనుక ఆ స్కేల్ని ఇక్కడ రిప్రజెంట్ చేసేయండి. నెక్స్ట్, విచ్ క్లాస్ హ్యాస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ద మినిమం. ఏ క్లాస్లో ఎక్కువ చిల్డ్రన్స్ ఉన్నారు అలాగే తక్కువ చిల్డ్రన్స్ ఉన్నది ఏ క్లాస్ అనేసి వీళ్ళు అడుగుతున్నారు. అది తెలియాలని అంటే మనకు సింపుల్గా ఈ చార్ట్, ఈ బార్స్ చూసేస్తే తెలిసిపోతుంది కదా, ఏదైతే పెద్దగా ఉందో అది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారనేసి రిప్రజెంట్ చేస్తుంది. ఏ బార్ అయితే చిన్నగా ఉందో అది మనకు తక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారని రిప్రజెంట్ చేస్తుంది కదా. ఇక్కడ హయ్యర్గా ఏ బార్ కనిపిస్తుంది మనకు, 5th క్లాస్ బార్ మనకు చాలా హైగా కనిపిస్తుంది కదా. ఇక్కడ 135 మెంబర్స్ ఉన్నారు అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నట్టు, 5th క్లాస్లో ఉన్నట్టు. నెక్స్ట్, చిన్న బార్ ఎక్కడ కనిపిస్తుంది మనకు చూసుకుంటే ఇక్కడ అన్నిటికన్నా చిన్నది 10th క్లాస్ బార్ కదా. అంటే 10th క్లాస్లో మనకు తక్కువ మెంబర్స్ ఉన్నట్టు. ఎంతమంది, 80 మెంబర్సే ఉన్నారు కదా. సో మ్యాక్సిమం వచ్చేసి 5th క్లాస్, మినిమం వచ్చేసి 10th క్లాస్. అది ఇక్కడ మనం రాయాలి. ఓకే, 5th class has the maximum number of students, and 10th class has the minimum number of students. Okay, has the minimum number of students. ఇలా. Okay, next coming to the third one, find the ratio of students of class 6th to the students of class 8. ఇదే థర్డ్ క్వశ్చన్లో సెకండ్ బిట్ ఇది. ఓకే, సో ఇందులో ఏమని అడుగుతున్నారు, మనని రేషియో కనుక్కోమని చెప్తున్నారు. రేషియో ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 6 టు ది స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 8. ఇలా ఎప్పుడైనా సరే రేషియోకి సంబంధించిన క్వశ్చన్ వచ్చినప్పుడు మనం న్యూమరేటర్లో ఏది వేసుకోవాలి, డినామినేటర్లో ఏది వేసుకోవాలని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకుండా 2 అనేది ఒక వర్డ్ అయితే ఇస్తారు కదా రేషియోకి సంబంధించిన దాంట్లో. 2కి వెనకల ఉండే ఏదైతే ఉంటుందో దాన్ని మనం న్యూమరేటర్లో వేసుకోవాలి. సో 2కి తర్వాత ఉన్నదంతా మనము డినామినేటర్లో వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు దీనికి మనం రేషియో ఎలా వేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 6th class upon number of students in 8th class. ఓకే, సో వీటి రేషియో కనుక్కోవాలి అని అంటే ఫస్ట్ మనము నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 6th class ఎంతమంది, ఈ బార్ చార్ట్లో చూసి చెప్పేయచ్చు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 6th class వచ్చేసి 120 కదా. సో 120 అపాన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 8th class. 8th classలో స్టూడెంట్స్ ఎంతమంది మనకు, ఇక్కడ వచ్చేసి 100 కదా. సో 100, 0 గెట్ క్యాన్సిల్స్, 2 5s 2 6. ఓకే, 6/5 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు రేషియో ఫామ్లో, 6:5. వీళ్ళు అడిగింది రేషియో కాబట్టి మనం దీన్ని రేషియో ఫామ్లో రాసి చూపించాలి. ఓకే, సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది థర్డ్ one, and next we will move to the fourth one in the same exercise.